కోరిన పొంటే కోట్ల వరాలు ఇచ్చే కల్పవల్లి తిరుపతమ్మ. దేవుడైన మనిషిలాగా ఊడితే కష్టాలు తప్పవన్నట్టు అమ్మవారి చరిత్ర ఇంటుంటే కళ్ళకెళ్ళి నీళ్ళు లాగవుల్లా. ఇక అమ్మవారి చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే అమ్మవారు తిరుపతి వెంకటేశ్వర స్వామి మహిమతో పుట్టిందన్నట్టు. ఇక ఆ చిన్నప్పుడు చాలా కష్టాలు పడి గోపయ్యని పెళ్లి చేసుకుంటది. కానీ పూర్వజన్మ కర్మ వల్ల అయ్యవారు ఏం చేస్తాడు, అడవికి పోయినప్పుడు పొలిబారిన పడి చనిపోతాడు. అమ్మవారు ఒక డిసిషన్ తీసుకుంటది అన్నట్టు, నేనైతే నా భర్తతో సతీ సహగమనం చేస్తాను, కానీ మీ అందరికి ఒక వరం ఇస్తాను. ఈ చిత్తులోంచి మేము కాలిపోయినా సరే నా పుస్తలు పైట చెంగు కుంకుమ పెట్టే కాలువు, అంతేకాకుండా నేను మా ఆయన ఇందులోకి వెళ్ళి విగ్రహాల్లాగా వెలుస్తామంటారు. అమ్మవారు అలా అన్నట్టుగానే వెలిసింది అన్నట్టు అవే విగ్రహాలకు మనకి ఇప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు ఏమి కోరుకోదుల్లా, మీరు ఏ మొక్కు కోరుకున్న పొంగల్ వండి పెడితే చాలు అమ్మవారు చల్లని చూపులతో కోరికలు తీరుస్తుంది. ఎవరైనా ఇక సంతానలేమి గురించి గాని కళ్యాణం గురించి గాని ఆలోచిస్తున్నారంటే ఈ అమ్మవారిని దర్శించుకొని పొంగులు వండి పెడితే చాలు చల్లని చూపుల తల్లి తొందరగా వరాలు తీరుస్తుంది అన్నట్టు. మీరు కూడా